గర్భవాసమందు నలుగురు కొడుకులు పుట్టిండ్రు. అగో అందరికన్నా పెద్దవాడు యొక్క బాణపు మహారాజు. అగో బాణపు మహారాజు భార్య అడిగిన దుర్గ సుందరదేవి. రెండో వాడు నీలసేన మహారాజు. నీలసేన మహారాజు భార్య అడవిల్ల నీలమాతున్నదయ్యా. నలుగురు కొడుకులు నలుగురు ఓడల్ల పట్టుకొని కేర విలాసంగా సంబరంగా సంతోషంగా ఉంటున్నాయి మరణ సుందరదేవి. అగో అట్లా కొన్ని రోజులు వారాలు పక్షాలు మాసాలు కొన్ని వస్త్రాలు ఏనాడు గడుస్తున్నాయో అగో వస్త్రాలు గడవంగా వండినమ్మ మేడ మీద కొడుకులు కోడలు ఏనాడు ఉంటున్నారో రాజుల కచ్చరి కాడరాదు రాజ్యవేరంగా ఏడేడు మేడల కలి 7 మేడల కళ్ళ తల్లి వరద సుందరి ఉండంగా అగో ఈనాటికైనా గాని భారతదేశం లోపల గొప్ప పండుగ అంటే పెద్దల వస్తున్నది పెద్ద మాస బలగ వస్తున్నది బతుకమ్మ పండుగ పిల్లల వస్తున్నది పీల పండుగ. అగో బతుకమ్మ పండుగ రోజు తల్లందరూ పెద్ద బతుకమ్మలు పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటే చిన్న పిల్లలు సిప్పిల్లల బతుకమ్మలు వెరుచుకొని తల్లి కొంగలు పట్టుకొని గురగుర నడుచుకుంటే ఏనాడు పోతున్నారు. అగో కన్న తల్లి సుందరదేవి నలుగురు కొడుకులు కొడుకులకు వేసింది నలుగురు ఓడళ్ళు. అగో నలుగురు ఓడళ్ళు ఏమనుకున్నారు అబ్బా అమ్మవారు దుర్గ సుందరున్న యొక్క నీలమాది ఏమనుకున్నారయ్యా. మరి కొండంత పండుగ రోజు మేము మా అత్తగారి పట్టం లోపల ఎందుకు ఉండాలి, మా తల్లి గారి పట్టం మేము వెళ్ళిపోతామా అని అగో ఇడిసిన బట్టలు ఇడిన బట్టలు బుట్టు లోపల పెట్టుకొని అగో అత్త వరద సుందరదేవి దగ్గరికి వచ్చిండ్రు. అయ్యే అత్తమ్మ వరద సుందరదేవి మా తల్లి గారి పట్టం మేము వెళ్ళిపోతామని ఏనాడు వలికలో అగో అత్త వరద సుందరదేవి జారుకుండా చల్లమన్నది. ఓ బిడ్డలారా మీరు ఒక 10 మంది కొడుకులు నాకు లేరు, 10 మంది బిడ్డలు నాకు లేరు. కోడళ్ళైనా మీరే ఉన్నారు బిడ్డ, బిడ్డలైనా మీరే ఉన్నరే. మీ అమ్మగారు పెట్టే సొమ్ము నేను పెడతా, మీ అమ్మగారు పెట్టేది సీరలు నేను పెడతా. నా ఇంటి లోపల బతుకమ్మలు వేసుకొని ఆడుకొని అమ్మన్నది అంత వరద సుందరి. వరద సుందరి దేవి గామాటవరకంగా నలుగురు ఓడల్ని ఏమన్నారు అత్తమ్మ వరద సుందరదేవి. అగో అందుకే అంటారమ్మ తౌడు రొట్టె తిన్న తల్లి గారి ఇల్లు అంటారు, కొట్టి కూర తిన్న కూర పెట్టే ఇల్లు అంటారు. మేము బలమైన పోతాం మేము బలమైన పోతామా అని అగో గుట్ట సంఖలో పెట్టుకొని నలుగురు ఓడలు తల్లి గారి తొవ్వలు పడుతున్నారు. అగో గాడాడు కన్న తల్లికే అమ్మా కన్న తల్లి వరద సుందరదేవి జాలకుండలో అన్నది.
అని ఏడేడు మేడల కలియేడు వెళ్ళ కళ్ళ తల్లి వర్ణ సుందరదేవి అగో కన్న తల్లి వర్ణ సుందరదేవి అగో అర్థగల సేవల చేరింది తనదు కౌతాలు తల వంచుకొని ఈ అక్షరం అయితే నా భర్త నా పేరు వస్తాడు నా భర్త వచ్చిన తర్వాత నేను ఏ రాజ్యం ఉన్నా ఏ దేశం ఉన్నా నేను వెళ్ళిపోతా తిరుపతి తీరంగము నంది మనది కాశీకేవ యాత్ర తిరిగైనా గాని నేను నలుగురు కొడుకులతోడా నాకు ఆడపిల్ల సంతానంలో తెచ్చుకుంటారంటున్నది సుందరి దేవి అగో కళ్ళ తల్లి సుందరి దేవి లోపల ఉన్నదే రాజుల కచ్చిరికాడ రాజు రాజ్యవేలు దేశవేలు ఒకనాడు రోజు లోపల బలబల తెల్లారే బ్రహ్మరాజు వరకే కరకర పొద్దు వరిసే కరణాలు లెక్కలేసే ఉమ్మంత పొద్దెక్క భోజనాలు వెళ్ళాయే రే కొడుకున్నాను నా భార్య సత్యవంతులు అనురా నేను ఒక గడియాలు నిందిన పోదు నీళ్ళు తాగబోదు మరి అనడానికి కాదు సత్య కాదు కాబట్టి ఒక సొంటి పెద్దలందరూ యోగి సొంటి పెద్దలందరూ భర్త వచ్చరాక భార్య అన్నం తినకపోయేదాట మరి ఇప్పుడు అగో ఇప్పుడంతా సీజవడానికి ఎక్కడున్నాయో అయ్యో భర్త వచ్చేటల్ల కల్లా అగో మంచి మంచి అన్నదిని మార్చక్కడ వస్తున్నారు ఈ కాలం లేడీసు ఇప్పుడే నా బారున్న లోపలికి వెళ్ళిపోతానా అని కన్న తల్లి నా భర్త వస్తువు నా మేలి బంగారం నా పూతల్ల దారం నాకున్న వాటి పురుషుడు నా తలపై కొడుకు వస్తుందని కోరి భగవంతుని పూయల కన్న భర్త పూయల గొప్ప అని ఆడవిల్ల సెంబుతో అనుమతి కాళ్ళి చేతుల్లని వాళ్ళు పట్టుకొని